మనందరికీ ఓన్ హౌస్ అంటే ఒక డ్రీమ్ కదా. కానీ ఒక స్మాల్ మిస్టేక్ చేసినా అన్ని సేవింగ్స్ పోతాయి. ఇప్పుడు ఫ్రాడ్ ప్రాపర్టీ ఏజెంట్స్ చాలా యాక్టివ్ ఉన్నారు. సో బీ కేర్ఫుల్. ఒక ఏజెంట్ మీట్ అవుతారు సూపర్ కాన్ఫిడెన్స్గా, ఫ్లాషీ ఫొటోస్. ఆయన ఏమంటాడంటే, సార్ బెస్ట్ డీల్, పేపర్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి. మీరు కూడా అనుకుంటారు ఓకే బాగా జెన్యున్గా కనిపిస్తున్నాడని. సడన్లీ ఏజెంట్ టోకెన్ అడ్వాన్స్ అడుగుతాడు. సార్ ఈరోజే బుక్ చేయాలి, లేకపోతే ప్రాపర్టీ అస్సలు దొరకదు. అలా హరీ క్రియేట్ చేసి ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఏజెంట్ కొన్ని పేపర్స్ చూపిస్తాడు, బట్ గుర్తుంచుకోండి, ఫేక్ డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్ లాగానే ఉంటాయి. ప్రాపర్టీ డీల్ అంటే వెరిఫికేషన్ కంపల్సరీ. బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. మీరు ఏజెంట్ని నమ్ముతారు అండ్ పేమెంట్ చేసేస్తారు, క్యాష్లో కానీ ఆన్లైన్లో కానీ. ఎందుకంటే డీల్ బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. పేమెంట్ తర్వాత ఏజెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్, ఆఫీస్ లాక్, ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం అవ్వదు. అప్పుడు షాక్ అవుతాం, అయ్యో స్కామ్ అయిందా అని. కానీ టెన్షన్ పడకండి, లా ఉంది. ఇలాంటి కేసెస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు, కన్స్యూమర్ కంప్లైంట్ కూడా పెట్టచ్చు, అండ్ రేరలో కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. మంచి అడ్వకేట్ గైడెన్స్ తీసుకుంటే మనీ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ టైం ప్రాపర్టీ కొనేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫై చేయండి, రేరా నంబర్ చెక్ చేయండి, అండ్ రిసిప్ట్ లేకుండా ఎవరికి మనీ ఇవ్వకండి. రిమెంబర్, వెరిఫికేషన్ ఫస్ట్, ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్.